ఉన్నట్టుండి పూర్ణికి తలనొప్పి రావటం ఏంటో, దానికి తోడు కోల్డ్ ఫీవర్ ఉండడం ఏంటో, అదొక్కతే హాస్పిటల్కి వెళ్ళింది. ఈ మధ్య వైరల్ ఫీవర్లు ఎక్కువ అవుతున్నాయి. ఏమవుతుందో ఏంటో. ఏం కాదులే అక్క. అక్క, నాకు డౌట్గా ఉంది. ఏంటే? నా మీద? చిచి, మన కళ్యాణ్ మీదక్క. వాడేం చేశాడు? ఆ క్రాంతి మన కళ్యాణ్ ప్రేమించుకుంటున్నారేమో అని ఆ రౌడీ వెధవ చెప్పాడు కదా. అలాంటిదేం లేదని మన కళ్యాణ్ కూడా చెప్పాడు కదా. అదే అక్క, నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా అని. ఉసే, వాడు నా బిడ్డే. నా శత్రువుని వాడెప్పుడు శత్రువుగానే చూస్తాడు. ఆ పూజ వెళ్ళి క్రాంతిని బెయిల్ మీద విడిపించకుండా ఉండడానికి మన దగ్గర 2 ప్లాన్లున్నాయిరా. ఒకటి, మనం లోపలికెళ్ళి ఆ లల్లీ బ్యాచ్ని బెదిరించి పూజ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఆపాలి. నువ్వు చెప్పిన మాట ఆ లల్లీ బ్యాచ్ వినకపోతే? రెండో ప్లాన్ కూడా ఉందిరా. ఏంటి పెద్దమ్మది? సూపర్ పెద్దమ్మా. రేయ్, మీరు ఇలా ఏర్పాట్లో ఉండండి రా. నేను వెళ్ళి విజిలేస్తాను, అప్పుడు రండి. వెళ్ళండి పెద్దమ్మా. ఇంకా రంగంలో దిగుదాం, పదే పదా. బాగున్నావా లల్లీ? ఏయ్, నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? బయటికి పో ముందు. అదే అదే ఈ అరుపులే వద్దనేది. మీరు అరవగలరే గాని నన్నెదిరించలేరు. నా మీద గెలవలేరని మీకు తెలుసు, నాకు తెలుసు, హోల్ ప్రపంచానికి తెలుసు. అసలు ఎందుకు వచ్చావు? ఆ క్రాంతిని దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేసి లోపలేశారు. అవునా? ఇది మాకు శుభవార్తే. ఈ విషయం చెప్పడానికే వచ్చావా? కాదు, ఆ క్రాంతిని విడిపించడానికి బెయిల్ ఇవ్వాలని మీ పూజా కళ్యాణ్ బయలుదేరి పోలీస్ స్టేషన్కి వెళ్లారంట. ఏంటి? నా కొడుకు అలాంటి పని చేయడు. నా కొడుక్కి ఆ క్రాంతికి పడదు. అది నాకు శత్రువు కాబట్టి నా కొడుక్కి కూడా శత్రువే. క్రాంతి తన శత్రువని నీ దగ్గర కలరింగిస్తున్నాడనుకుంటా. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏ రిలేషన్ ఉందో నాకనవసరం. మీ వాళ్ళిద్దరూ క్రాంతికి బెయిల్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి బయలుదేరారు. మర్యాదగా వాళ్ళకి ఫోన్ చేసి ఎక్కడున్నా ఇంటికి రమ్మని చెప్పండి. లేదనుకో మా పెద్దమ్మకు పూనకం వచ్చేస్తుంది, వెంటనే అమ్మోరు వేషం కట్టేస్తుంది. మీరేదో పొరపాటు పడుతున్నారు. మా వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని ఎవరినో కలవడానికి వెళ్లారు. ఆ ఫ్రెండ్ క్రాంతి అని చెప్తున్నాను కదా, అర్థం కావట్లేదా? ఇదిగో, కావాలంటే ఈ వీడియో చూడు. కానిస్టేబుల్స్. సార్, అక్క అక్క ఆవిడికి భయపడాల్సిన అవసరం నాకు లేదు, మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు. వెళ్ళి పూజను తీసుకురా. అలాగేనక్క. ఇప్పుడేమంటారు? నిజంగా ఆ క్రాంతి మీకు శత్రువు అనుకుంటే మీ వాళ్ళకి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దని చెప్పండి. ఫోన్ చేయండి. చెప్తాను. స్పీకర్ ఆన్ చేయండి. బండి త్వరగా పో.
ఇదేంటి అమ్మ ఫోన్ చేస్తుంది? హలో అమ్మా. కళ్యాణ్ ఎక్కడున్నావురా? ఏ దేనికి? ఆ క్రాంతిని పోలీసులు అరెస్ట్ చేశారంట కదా, దానికి బెయిల్ ఇవ్వడానికి మీరు వెళ్తున్నారా? పూజ, క్రాంతిని అరెస్ట్ చేసిన విషయం, మనం తనకి బెయిల్ ఇవ్వడానికి వెళ్తున్న విషయం అమ్మ వాళ్ళకి తెలిసిపోయింది. కళ్యాణ్ అమ్మా అమ్మా, క్రాంతిని అరెస్ట్ చేయడం ఏంటమ్మా? అయినా తనని అరెస్ట్ చేస్తే మేం బెయిల్ ఇవ్వడానికి ఎందుకు వెళ్తాం? అసలు మీరు ఎక్కడున్నారో చెప్పండి రా. చెప్పాను కదా, మా ఫ్రెండ్ ఒకరు ఫారెన్ నుంచి వస్తున్నారు, రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అమ్మా. అమ్మమ్మ, సిగ్నల్స్ దగ్గర పోలీసులు ఉన్నారు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సరేనా? ఎందుకు బాబా అబద్ధం చెప్పావు? క్రాంతికి వెళ్ళివ్వడానికి వెళ్తున్నామని చెప్పొచ్చు కదా. చెప్తే అమ్మ వాళ్ళు ఒప్పుకుంటారా? క్రాంతి అంటే అస్సలు వాళ్ళకి ఇష్టం ఉండదు కదా. విన్నారుగా, వాడి ఫ్రెండ్ ఎవరో ఫారెన్ వెళ్తుంటే రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాడంట. అబద్ధం. కావాలంటే మీ పూజకి ఫోన్ చేసి నిలదీయండి. అవునక్క, అదైతే అబద్ధాలు ఆడదు, ముందు దానికి ఫోన్ చెయ్యి. బావా, అత్తయ్య వాళ్ళు నాకు చేస్తున్నారు. నువ్వైతే అబద్ధాలు చెప్పవని వాళ్ళ నమ్మకం. కట్ చేయి. చూశారుగా, ఎక్కడ నిజం చెప్పాల్సి వస్తుందోనని ఫోన్ కట్ చేసింది. చూడండి, మా పిల్లలు అబద్ధం ఆడేవాళ్ళు కాదు, మా శత్రువులకి సహాయం చేసేవాళ్ళు కాదు. ఆ క్రాంతిని పోలీసులు అరెస్ట్ చేశారన్న శుభవార్త చెప్పారు, అందుకు చాలా థ్యాంక్స్. ఇక మీరు బయలుదేరొచ్చు. అంటే ఇప్పుడు మమ్మల్ని బయటికి వెళ్ళిపోమంటున్నారా? అవును, అంతేగా. సరే, వెళ్తాం. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా వెనక్కి ఎలా తిరిగిరారో నేను చూస్తాను. గిరే, ప్లాన్ బే. అది రండి. రే రే రే, 4 మూలలో పెట్టండి. ఏం చేస్తున్నారు మీరు? త్వరగా రండి. ఏంటిది? అక్క, ఏంటక్క? అక్క, ఏంటక్క డోర్ క్లోజ్ చేశారు వీళ్ళు? ఇప్పుడు ఫోన్ కట్ చేసిన వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేసుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చూడమ్మా, ఆవిడని తీసుకెళ్లి లోపలేండి. అలాగే సార్. రైటర్ గారు, సార్, దొంగతనం కేసు వివరాలు నోట్ చేసుకోండి. అలాగే సార్. పదమ్మా. ఎస్ఐ గారు, ప్లీజ్ నా మాట వినండి. నేను ఈ దొంగతనం చేయలేదండి. ఆ కర్పూరం కావాలని నన్ను ఈ కేసులో ఇరికించింది. తెలుసు.
కానీ నువ్వేం చెప్పినా నేను వినను. ఎందుకంటే కర్పూరం గారు చాలా పెద్ద మనిషి. ఓహో, ఆ పనికి మాలిన దాన్ని పెద్ద మనిషి అంటున్నావంటే నువ్వెలాంటి మనిషివో అర్థమవుతుంది. పోలీస్ ఆఫీసర్ అయ్యుండి అలాంటి దాని మాట విని అమాయకుల్ని కేసులో ఇరికించడానికి సిగ్గుకలేదా? లంచం ఎంత తీసుకున్నావు దాని దగ్గర? పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలగొడతాను. అధికారం చేతిలో ఉందని ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నావా? చట్టాన్ని కాపాడుతానని ప్రమాణం చేసి ఒంటి మీద కాకి యూనిఫామ్ వేసుకున్నావు. 3 సింహాల టోపీ నెత్తి మీద పెట్టుకున్నావు. అసలు వాటి అర్థమేంటో తెలుసా నీకు? వాటి విలువేంటో తెలుసా నీకు? అసలు వాటిని పెట్టుకునే అర్హత ఉందా నీకు? ఏంటి వాగుతున్నావు? నీ బెదిరింపులకి భయపడేదాన్ని కాదు నేను. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ చెయ్యి పట్టుకుంటావా? ఎంత పొగరే నీకు! నీ పొగరు మొత్తం ఇప్పుడే దించుతా. ఏయ్ సార్, స్టేషన్లో ఉన్న పెండింగ్ కేసులు మొత్తం దీని మీదే పెట్టండి. దీన్ని లోపలేసి మన స్టైల్లో కోటింగ్ ఇవ్వండి. అలాగే సార్. పద రామ్మా, పద లోపలికి. కూర్చో. పడుకో. లాఠీలు దాని ఒంటి మీద నాట్యం చేయాలి. ఆ అరుపులు నాకు వినబడాలి. పొగరు మొత్తం దిగిపోవాలి. నాతోనే పెట్టుకుంటావే, ఇక బయటికి ఎలా వెళ్తావో చూస్తా. కర్పూరం గారు చెప్పిన లాయర్ పిల్ల ఈ పిల్లే అనుకుంటా. ఏయ్ సార్, ఎవరైనా వచ్చి అడిగితే నేను స్టేషన్లో లేనని చెప్పు. ఓకే సార్. అక్క, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. తను ఏం నేరం చేసిందని కొడుతున్నారు? దొంగతనం కేసు సార్. అయితే కేసు ఫైల్ చేసి కోర్టులో అప్పగించాలి. కొట్టే రైట్స్ మీకు లేవు. విడిచిపెట్టండి. బావా, నువ్వు వీడియో తీ. వీళ్ళ సంగతి ఏంటో కోర్టులో చూస్తాను. వద్దులేండి మేడం, మా ఎస్ఐ గారు చెప్పారని చేశాం. అయ్యో క్రాంతి, క్రాంతి,
నీకేం కాదు క్రాంతి. తనని స్టేషన్ బెయిల్ మీద తీసుకువెళ్ళడానికి వచ్చాను. మీ ఎస్ఐ గారు ఎక్కడా? ఎస్ఐ గారు స్టేషన్లో లేరు మేడం. ఓహో, ఎస్ఐ గారు స్టేషన్లో లేకుండా మీరే డెసిషన్స్ తీసుకుంటున్నారా? లేకపోవడం కాదు పూజ, భయంతో దాక్కునుంటాడు. అక్క వాడికి ఫోన్ చేయక్క ఒకసారి. అమ్మ వాళ్ళు ఎందుకు ఇన్నిసార్లు చేస్తున్నారు? ఏంటి బావా? అమ్మ వాళ్ళు ఎందుకో ఇందాకటి నుంచి తెగ ఫోన్లు చేస్తున్నారు. హలో అమ్మా. రే కళ్యాణ్, ఎక్కడున్నారా? మేం బతకాలా చావాలా? ఏమైందమ్మా? ఆ కర్పూరం వచ్చి ఇంట్లో పొగ పెట్టి వెళ్ళింది. పొగ ఫుల్గా నిండినట్టుంది. దానిలో ఏం వేసిందో ఏమో, మాకు ఊపిరి ఆడట్లేదు. అది తలుపు వేసుకుని వెళ్ళిపోయింది. అక్క 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 ఏమైంది? అమ్మా పిన్ని, ఏమైంది పిన్ని? హలో కళ్యాణ్, అమ్మ స్పృహ తప్పి పడిపోయిందిరా. ఎక్కడున్నా తొందరగా రండి. ఏమైంది బావా? అమ్మ వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు. వెంటనే మనం ఇంటికి వెళ్ళకపోతే వాళ్ళు మనకు దక్కరు. మరి క్రాంతి? నాకేం పర్వాలేదు పూజ, ముందు మీరు వెళ్ళి వాళ్ళని కాపాడండి. పద పూజ. అక్క అక్క లేక అక్క కర్పూరం కర్పూరం తలుపుతే కర్పూరం, నీకు దండం పెడతాను. తలుపుతే, మా అక్క ప్రాణం పోయేలా ఉంది. తలుపుతే కర్పూరం. కర్పూరం తలుపుతే కర్పూరం, ప్లీజ్ కర్పూరం. రే గిరి, పద పద, వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేసరికల్లా మనం ఇక్కడ ఉండకూడదు. సరేనా? అక్క 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 లేక అక్క కర్పూరం దండం పెడతాను, తలుపుతి. పెద్దమ్మా, నీ ఎక్స్పెక్టేషన్స్ తప్పినట్టున్నాయి. పూజ వాళ్ళు రాలేదు, మ్యాటర్ పోస్ట్ అవ్వలేదంటావా? కొంపతీసి క్రాంతికి బెయిల్గాని ఇచ్చారంటావా ఏంటి? హలో మేడం, చెప్పండి ఎస్ఐ గారు. మీరు చెప్పినట్టే క్రాంతికి బెయిల్ ఇవ్వడానికి ఆ పూజ వాళ్ళు వచ్చారండి. కానీ మీరేం మ్యాజిక్ చేశారో తెలియదు, కానీ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోయారండి. థ్యాంక్ యూ. నా అంచనా తప్పలేదురా, వర్కౌట్ అయ్యింది. అంటే ఈ పాటికి వాళ్ళు వస్తూ ఉంటారు. రా బండి. అలాగే బాబు. రే
వచ్చేసారా? ఆ, పదండి, డోర్ క్లోజ్ చేద్దాం. ఆ, పదండి పద, పద. పదండి. అత్తయ్య అత్తయ్య పిన్ని, అత్తయ్య అత్తయ్య అమ్మా, అయ్యో అమ్మా, అత్తయ్య అమ్మా, అత్తయ్య అత్తయ్య అమ్మా. లేవండి అత్తయ్య. అత్తయ్య బంటి, కార్ రివర్స్ చేయి, హాస్పిటల్కి తీసుకెళ్దాం. అలాగే బాబు. అత్తయ్య డోర్ క్లోజ్ చేయండి. వేశాను మేడం. అదే ఎస్. బాబు గారు, బయట నుంచి ఎవరో తలుపులు మూసారు బాబు. ఏయ్ డోర్ తీయండి. ఇప్పుడు ఐదుగురే బెయిల్ ఎలా వేస్తారు? ఏయ్ డోర్ తీయండి. డోర్ తీయండి. ఎవరున్నారు బయట? డోర్ తీయండి. డోర్ తీయండి. బాబా